జాబ్ చేసే ఉమెన్కి అసలు బర్డెనే ఉండదు, ఇంటి పనులు చేసుకోవాల్సిన అవసరం ఉండదని చాలామంది అనుకుంటారు. బట్ చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. వెళ్ళేటప్పుడు ఇలా ఉన్న ఇల్లుని వచ్చాక మళ్ళీ నీట్గా సర్దుకొని క్లీన్గా చేసుకోవాలి. దీని ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీతో వీడియోలో షేర్ చేసుకుంటాను. మనం ప్రొద్దున వెళ్ళేటప్పుడు హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాము. నేను స్టార్టింగ్లో రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ ఓల్డ్ వీడియోస్ యాక్చువల్లీ. అప్పుడు నేను స్కూల్కి వెళ్తుండే మార్నింగ్ 7 o'clockకి బస్సు వచ్చేది. 7:15 సమ్టైమ్స్ 7:20 ఆ టైంకి బస్సు వచ్చేసరికి అసలు నాకు పెళ్ళైన కొత్తలో అయితే అసలు లేవడం కూడా అలవాటుగా ఉండకపోయేది. అంత ఎర్లీ మార్నింగ్ స్కూల్స్కి వెళ్ళాలి, మళ్ళీ ఈవినింగ్ వచ్చాక కూడా వర్క్ చేసుకోవడమే ఉండేది. సో స్కూలు కొత్త, ఇటు ఇల్లుని మేనేజ్ చేసుకోవడము చాలా ఇబ్బంది. మనం పుట్టింట్లో పని చేసినా చేయకపోయినా కూడా అత్తింట్లో పని రాలేదు అంటే మాత్రం అసలు ఊరుకోరు. సో కంపల్సరీగా పని నేర్చుకోవాలి. కాబట్టి నేను స్ట్రగుల్ అవ్వుకుంటూ కొంచెం మా హస్బెండ్ హెల్ప్ తీసుకుంటూ అలా ఏదైనా డౌట్ ఉంటే అమ్మకి, చెల్లికి, వాళ్ళకి కాల్ చేసి, అక్కకి కాల్ చేసేసి కన్ఫర్మేషన్ చేసుకుంటూ నా పనులు నేను అన్నీ కంప్లీట్ చేసుకునేదాన్ని. దీని ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇదే వీడియోలో చూపిస్తాను చూడండి. వెళ్ళేటప్పుడు ఎక్కడక్కడే హడావిడిగా పడేసి వెళ్ళిపోతుండే, వచ్చాక మళ్ళీ నీట్గా సెట్ చేసేది. ఇది మేము నార్మల్గా ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ ఒక ఫోల్డబుల్ బెడ్ వేసినాము. సో ఇది వేసినాక మాకు ఇంకా ఇరుకుటం అయితే అయ్యింది. బట్ స్టిల్ దీంతో పాటు కిందికి వెళ్ళి వంగుకుంటూ ఊడ్చుకుంటూ మొత్తం మేనేజ్ చేసుకుంటూ ఉండేది. బట్ చాలా ఇబ్బంది అయ్యేది. మూవబుల్కి కూడా సఫిషియెంట్గా అనిపించకపోయేది. నేను ఈవినింగ్ డైలీ వెళ్ళి వచ్చిన తర్వాత క్లీన్ చేస్తుంటే అక్కడ చెత్త వేస్తుండే కదా, అదంతా ఉండదు. కిచెన్ చిన్నగా ఉంటుంది, ఇది హాల్. అండ్ బెడ్రూమ్ని నేను ఈ వీడియోలో చూపించట్లేదు, ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఇవన్నీ ఇట్లనే కింద పెట్టుకొని మొత్తం సెట్ చేసుకొని ఉంటుండే. తర్వాత వీటిని అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ మాప్ చేస్తాను నేను. ఒకవేళ లిక్విడ్ వేయకుండా అంటే నార్మల్గానైనా క్లీన్ చేసేస్తాను. కానీ వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా టయర్డ్గా ఉండేది. బట్ స్టిల్ వర్క్స్ చేసుకుంటుండే. స్పేస్ని మేనేజ్ చేయడమే నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. బట్ ఫైనల్లీ ఇట్లా నీట్గా అయితే సర్దుకుంటుండే. వెళ్ళేటప్పుడు ఎంత ఆగమాగంలో ఎక్కడెక్కడ పెట్టినా కూడా మళ్ళీ వచ్చిన తర్వాత ఎట్లాగో సర్దుకోవాలి. సో అందుకోసమనే నేను మార్నింగ్ కంటే ఎక్కువ ఈవినింగ్ వచ్చినాకనే సర్దుకునేది. ఇప్పుడు నాకు అది గుర్తుకొస్తుంటే అయ్యో నేను అసలు అప్పుడు ఎందుకు టైం మేనేజ్ చేసుకోలేకపోయినా, నాకు ఇవన్నీ తెలియక కదా, అందుకోసమే అనిపిస్తుంది. బట్ ఎనీవే ప్రతిదీ కూడా మనకి ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్.